హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 20 తారీఖు అండి. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇప్పుడు అందిస్తారని. దాంతోపాటు కొత్త పెన్షన్ అంటే పాతగా తీసుకున్నటువంటి పెన్షన్లు 2000, 4000 ఇస్తున్నారు కదా, అవి కొత్తగా పెన్షన్లు మరి ఎప్పుడు అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఈ నెల పెన్షన్లు అనేది ఏ తేదీ నుండి ఇవ్వనున్నారు? ఇప్పటికే 20 తారీఖు అయితే రావడం జరిగింది. సో ఎంత మొత్తంలో అందించబోతున్నారని చాలామంది అయితే అడుగుతున్నారు అన్నమాట. ఈ నెల ఏమైనా కొత్త పెన్షన్లు, పెరిగిన పెన్షన్లు ఎవరెవరికి వస్తాయి, ఏంటి కొత్త అప్డేట్స్ ఏందని చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తారీఖున 4 పథకాలు ప్రారంభించాలి. అందులో వచ్చేసి ఒకటి రైతు భరోసా, రెండవది వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు, మూడవది వచ్చేసి మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే 6000 రూపాయలు వ్యవసాయ కూలీలకు. ఇంకా నాలుగోది వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డులు. సో ఈ కోణంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇటీవల కాలంలో లేట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం మరోసారి 23 తారీఖు కాస్త 25 తారీఖు అయితే పొడిగించారనమాట. 25 తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే రాలేదో, ఆసరా పెన్షన్లు తీసుకునే 1 ఎకరా 2 ఎకరాలు కొంతమంది వారికి కూడా ప్రభుత్వం అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇప్పటివరకు 4 ఎకరాల వరకు జమ అయితే ఇప్పటి నుంచి 25 తారీఖు తర్వాత 5, 6 ఇలా ప్రభుత్వం విడతల వారీగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే అందిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి 14,800 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఇక రాష్ట్రంలో 44 నుంచి 42 లక్షల మంది అయితే ఉన్నారన్నమాట. సో 5 లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారు. ప్రతి నెల 4016 రూపాయలు పొందుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మరోసారి దివ్యాంగులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లు, దాంతోపాటు ఆసరా పెన్షన్ల వృద్ధులు, ఒంటరి మహిళలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అది ఎలా అంటే వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకుండా వేరే ప్రాంతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వారిది వరంగల్ అనుకుంటే హైదరాబాద్ అక్కడనే ఉండి నివాసం ఉండి ప్రతి నెల తీసుకోవడానికి ఎందుకని చెప్పేసి 3 నెలలు ఆగిపోవడంతో పెన్షన్ అనేది హోల్డ్లో పడింది. అటువంటి వారికి మరోసారి అవకాశం కల్పించబోతున్నారు. ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎదురు చూసినట్లుగానే రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది త్వరలోనే ఉండబోతున్నట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఎవరికైతే వేలిముద్రలు పడవో ఫింగర్ ప్రింట్, వారికి ఇప్పుడు మిషన్ ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్లో వారికి ఫింగర్ ప్రింట్ పడకపోవడం వల్ల పంచాయత్ సెక్రటరీ డైరెక్ట్గా వచ్చి పెన్షన్లు అందిస్తున్నారు. కొంతమంది చేతి వాడ చూపించడంతో పెన్షన్లు అనేది చేతికి అందడం లేదు, బ్యాంకులో పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ మనకి ఈ నెల చివరాక నుంచి నెక్స్ట్ మంత్లోపు ఆసరా పెన్షన్లకు ఒక యాప్ తీసుకురాబోతున్నారు. ఫోటో అనేది స్కాన్ చేసి డైరెక్ట్గా పైసలు అయితే అందించబోతున్నారండి. ఈ విధానం ఇప్పటికే ట్రయల్లో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 25 తారీఖు నుంచే మనకు పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి గత నెల 25, కొంతమందికి 27, కొంతమందికి ఇన్ని జిల్లాలకు సంబంధించి 28 ఇలా ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం 25 తారీఖు తర్వాతనే ఇప్పుడు రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలతో పాటు ఆసరా పెన్షన్లు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే మన చేతికి అయితే అందిస్తారనమాట. ఒకవేళ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి ఇప్పటికీ అప్పు రూపంలో లేదా బ్యాంకుల రూపంలో రుణాలకు సంబంధించి ప్రతిపాదన అయితే పంపించింది. ఒకవేళ వర్కౌట్ అయినట్లయితే ప్రభుత్వం ఈ నెలలో వృద్ధులకు కాస్త 2000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు పెంచే అవకాశాలు అయితే ఉంది. చూడాలి మరి, ఎట్టి పరిస్థితుల్లోనూ పాత పెన్షన్ల వైపే మొగ్గు చూపుతున్నాడు తెలుస్తుంది. దీనిపైన మరో 2 రోజుల్లో మనకు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. అయితే తెలంగాణలో ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని పెన్షన్లు పొందుతున్నారు. కొంతమంది డబుల్ పెన్షన్ పొందుతున్నారు, కొంతమంది ఏమో డిలేట్ అయిన వారి పెన్షన్లు కూడా సైతం తీసుకుంటున్నారట. ఇటువంటి వారు అప్డేట్ కాకపోవడం వల్ల పెన్షన్ సొమ్ము అనేది వృధా అవుతున్నట్లు, అర్హులైన వారికే ఇవ్వాలని సర్పాధికారులు ప్రభుత్వానికి సంబంధించి విజ్ఞప్తులు అయితే ఆదేశాలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన ఏదైతే 4 చక్రాల వాహనాలు లేకుండా ఉండి నిరుపేదల్లో పేదలు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆసరా పెన్షన్లు అయితే అంతాయి. ఈ నెలకు సంబంధించి ప్రభుత్వం మే నెల కాబట్టి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం లాగా వానలు అయితే పడుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు అంటే
కాలం ముందుగా అవుతుందన్నమాట. సో ఇక తెలంగాణలో ఇప్పటికే చూసుకున్నట్లయితే మన కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఏదైతే లిస్ట్ అనేది వచ్చిందనమాట. ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. బియ్యం కూడా ఈ నెల కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది, చాలా వరకు తీసుకున్నారనమాట. సో ఇక తెలంగాణలో ఇందిరా మహిళలకు సంబంధించి సెకండ్ ఫేజ్ నడుస్తుంది. లిస్ట్ వారీగా గ్రామాల వారీగా అందిస్తున్నారు. జూన్ 2 తారీఖున రాజీవ్ వికాసం సంబంధించినటువంటి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఏంటి అనేది కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు.